మీ సంబంధం సంతోషకరమైనదా లేదా నష్టపరుస్తుందో తెలుసుకోవాలా? ఈ 8 ప్రమాద సంకేతాలను మీరు తెలుసుకోకపోతే మరింత బాధపడే అవకాశం ఉంటుంది. 1. మీ విలువను గుర్తించకపోవడం. మీ భాగస్వామి మీ భావాలు, అభిరుచులు, అవసరాలను పట్టించుకోకపోవడం బాధాకరం. మీకు ఉన్న ప్రత్యేకత, గౌరవం వారికి అర్థం కాకపోవడం ఒక పెద్ద సమస్య. ఇలాంటి పరిస్థితులు మీరు తక్కువ విలువైన వారంటూ భావింపచేస్తాయి. 2. మాటల్లోనే కాదు, చర్యలలో ప్రేమ ఉండాలి. వారు మాటల్లో బాగున్నా వారి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తే అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ కేవలం మాటల్లో కాదు, చర్యలలో కనపడాలి. అయితే వారి ప్రవర్తన మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంటే జాగ్రత్త. 3. బాధ్యతలు, హామీలు పట్ల నిర్లక్ష్యం. తరచుగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోవడం దేనితో మీ మనసు గాయపడుతుంది. మీ భావాలను, అవసరాలను వారు పట్టించుకోకపోవడం అసలు సమస్య. ఇది సంబంధానికి, నమ్మకాన్ని దెబ్బతీయగలదు. 4. నియంత్రణ, కంట్రోల్ చేయడం. మీ స్నేహితులను కలవకుండా మీ స్వేచ్ఛను తగ్గించే ప్రవర్తన ప్రేమ కాదు. ఇది నియంత్రణ అనే సంకేతం. ఇది సంబంధానికి హానికరం. అటువంటి ప్రవర్తనను సహించకూడదు. 5. అంతే చేసే అనుకోవడం. బాధ్యతలు పట్టించుకోకుండా నాకు పట్టదు అని భావించడం ప్రమాద సంకేతం. ఇది భాగస్వామి మీకు తగిన గౌరవం ఇవ్వకపోవడానికి సూచిస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రవర్తనను ఎప్పుడూ మన్నించకండి. 6. అవమానం, బాధించడం. గౌరవం లేకపోవడం, మీ వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేసుకోవడం, తరచూ ఎగబాకడం హానికరం. ఇది మానసిక హింసగా పరిగణించాలి. ఇలాంటి ప్రవర్తనను మీరు సహించకూడదు. 7. శారీరక హింస లేదా దాడులు. ఏ రూపంలోనైనా శారీరకంగా మీరు బాధపడడానికి తీవ్ర సమస్య. అలాంటి సంబంధాన్ని వెంటనే విడిచిపెట్టాలి. మీ భద్రత, ఆరోగ్యం ముఖ్యమైనవి. 8. మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. సంబంధంలో మీ విలువ తగ్గిపోగా మీ మీద మీ నమ్మకం పోతే సమస్య. మీ సంతోషం, ఆత్మగౌరవం అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో మీ రక్షణకు ముందుగా చర్య తీసుకోండి. వాటిని వెంటనే గుర్తించండి. సంబంధం అంటే ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ ఉండాలి. మీ మనసుకు, శరీరానికి హాని కలిగించే సంబంధాలను వెంటనే విడిచిపెట్టండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే షేర్ కూడా చేయండి.